హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోలో మనం ఉపేంద్ర గారి గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈయన పూర్తి పేరు ఉపేందర్ రావు. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని ఉడుపి జిల్లా కందాపురలోని టెక్కెట్టెలో మంజునాథరావు అనసూయమ్మలకు జన్మించారు. ఇతని అన్న సుధీందర్. వీరి తల్లిదండ్రులకు ఈయన రెండవ సంతానం. వీరి కుటుంబం చాలా పేదరికంలో ఉండేది. కుటుంబ పోషణ కోసం వీరి తండ్రి రెక్కలు ముక్కలు చేసుకునేవాడు. చిన్నతనంలోనే ఇతనికి కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్ సోకి చాలా బాధపడ్డాడు. దీని ఫలితంగా ఇతని కనుగుడ్లు త్రిప్పడంలో ఇబ్బంది ఎదుర్కొంటున్నాడు. దీనిని మనం ఇతను నటించిన చిత్రాల్లో కూడా గమనించవచ్చు. బెంగళూరులోని ఎస్పీఎస్ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి బీకాం పట్టాను అందుకున్నాడు. కళాశాలలో ఉండగానే స్నేహితులతో కలిసి ఒక నాటక బృందాన్ని ఏర్పాటు చేసుకుని నాటక ప్రదర్శనలు చేసేవాడు. అలా నటిస్తూనే డిగ్రీ చివరి సంవత్సరంలో తన దూరపు బంధువైన ప్రముఖ కన్నడ నటుడు కాశీనాథ్ దృష్టిలో పడ్డాడు. ఉపేంద్ర చిత్ర నిర్మాత కాశీనాథ్కు పాటలు, సంభాషణలు మరియు స్క్రీన్ ప్లే రాయడంలో సహాయం చేయడమే కాకుండా వివిధ విభాగాల్లో సహాయం చేసేవాడు. కాశీనాథ్తో కలిసి ఒక చిత్రానికి సహదర్శకత్వం వహించాడు. ఉపేంద్ర 1992లో కాశీనాథ్ శైలిలో కామెడీగా రూపొందించిన తర్లే నన్ మగాతో దర్శకుడిగా ప్రారంభించాడు. ఈ చిత్రం ప్రఖ్యాత హాస్య నటుడు జగ్గేష్ను పరిచయం చేసింది. ఇది విజయవంతమై ఆ తర్వాత కల్ట్ ఫాలోయింగ్ను సాధించింది. ఆ తర్వాత ఉపేంద్ర 1993లో అనే హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్కు దర్శకత్వం వహించాడు. ఈ చిత్రంలో కాశీనాథ్ మరియు యువ నిర్మాత మరియు నటుడు కుమార్ గోవింద్ నటించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. ఆ తర్వాత ఉపేంద్ర హీరోగా ఏ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కథ ప్రధానంగా ఒక సినిమా డైరెక్టర్ మరియు సంపన్న కుటుంబానికి చెందిన హీరోయిన్ మధ్య ప్రేమబంధం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా కథనం నాన్ లీనియర్ పద్ధతిలో నడుస్తుంది. ప్రస్తుతంలో ఉన్న హీరో తన గత ప్రేమ కథను, తాను ఎదుర్కొన్న మానసిక సంఘర్షణను వివరిస్తూ దానిని ఒక సినిమాగా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు చూపబడుతుంది. ఈ సినిమాలో ధనవంతురాలైన హీరోయిన్ సామాన్య కుటుంబం నుంచి వచ్చిన హీరోను పిచ్చిగా ప్రేమిస్తుంది. అయితే హీరో తన యొక్క అహం మనస్తత్వం కారణంగా ఆ ప్రేమను అనుమానిస్తూ ఆమెను శారీరకంగా, మానసికంగా హింసిస్తుంటాడు. ఈ సినిమాలో ఉపేంద్ర ప్రేమ, అహంకారం మరియు మానవ మనస్తత్వం వంటి లోతైన అంశాలను చర్చిస్తారు. సినిమా చివరి వరకు అసలు టైటిల్ ఏ దేనిని సూచిస్తుందనే సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ ఏ అనేది హీరో యొక్క ఆరోగెన్స్, అట్రాక్షన్కు సంకేతంగా చూపబడుతుంది. ప్రేమలో ఉన్నప్పటికీ మనుషుల మధ్య ఉండే మానసిక పోరాటం, అహం మరియు అనుమానం ఎంత తీవ్రమైన ప్రభావం చూపుతాయో ఒక క్లిష్టమైన స్క్రీన్ ప్లే ద్వారా ప్రేక్షకులకు చూపించిన విలక్షణ చిత్రం ఏ. ఉపేంద్ర మరియు ప్రియాంక తొలిసారిగా 2001లో విడుదలైన H2O అనే కన్నడ, తమిళ ద్విభాషా చిత్రం సెట్లో కలుసుకున్నారు. ఈ సినిమాకు ఉపేంద్ర దర్శకత్వం వహించి ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో ప్రియాంక హీరోయిన్. ఈ సినిమా షూటింగ్ సమయంలో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగి అది ప్రేమగా మారింది. ఉపేంద్ర యొక్క విలక్షణమైన ఆలోచన విధానం మరియు వ్యక్తిత్వం ప్రియాంకను ఆకట్టుకున్నాయని ఆమె అనేక ఇంటర్వ్యూల్లో తెలిపారు. ప్రియాంక త్రివేది కోల్కతాకు చెందిన బెంగాలీ నటి. ఆమె తల్లి పశ్చిమ బెంగాల్కు చెందినవారు, తండ్రి ఉత్తరప్రదేశ్కు చెందినవారు. ఆమె పలు భాషల్లో సినిమాల్లో నటించారు. తెలుగులో సూరి, జేడి చక్రవర్తితో, రా ఉపేంద్రతో వంటి సినిమాల్లో నటించారు. ఉపేంద్ర మరియు ప్రియాంకల వివాహం 2003 పెద్దల అంగీకారంతో జరిగింది. వివాహం తర్వాత ప్రియాంక నటనకు కొంత విరామం ఇచ్చి కుటుంబంపై దృష్టి సారించారు. వీరు ప్రస్తుతం బెంగళూరులో నివసిస్తున్నారు. ఈ దంపతులకు 2 పిల్లలు ఉన్నారు. వివాహం తర్వాత కొన్నేళ్లు గ్యాప్ తీసుకున్న ప్రియాంక ఆ తర్వాత కన్నడ సినిమాల్లో తిరిగి నటించడం ప్రారంభించారు. ఆమె మమ్మీ మరియు డిటెక్టివ్ తీక్షణ వంటి ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో నటించారు. ఉపేంద్ర తన భార్య తిరిగి సినిమాలో నటించడానికి పూర్తి మద్దతునిచ్చారు. ఇటీవల ఒక ఈవెంట్లో ఉపేంద్ర సరదాగా మాట్లాడుతూ తాను కేవలం 46 సినిమాలు మాత్రమే చేస్తే తన భార్య ప్రియాంక ఇప్పటికే 50 పూర్తి చేసిందని ప్రశంసించారు. ఉపేంద్ర మరియు ప్రియాంక దంపతులు కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక ఆదర్శవంతమైన సెలబ్రిటీ జంటగా గుర్తింపు పొందారు. ఉపేంద్ర నటించిన 1999లో విడుదలైన ఉపేంద్ర మూవీ, ఈ సినిమాలోని విలక్షణమైన కాన్సెప్ట్, కథనం, ముఖ్యంగా నేను అనే పాత్ర చుట్టూ అల్లిన ఫిలాసఫీ తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత ఆయన నటించిన రక్త కన్నీరు ఆయన నటనలో విలక్షణతను చూపించింది. ఈ చిత్రాల్లో కూడా ఉపేంద్ర మార్కు ప్రత్యేకంగా కనిపిస్తుంది. ఆ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో దేవరాజ్ నాయుడు అనే ముఖ్య పాత్రలో నటించి తెలుగులో మంచి కమర్షియల్ విజయాన్ని అందుకున్నారు ఉపేంద్ర. ఆయన సినిమాలలో సమాజం, జీవితం, మనసు వంటి అంశాలపై లోతైన తాత్వికత ఉంటుంది. ఈ ప్రత్యేక శైలి కారణంగానే ఆయనకు తెలుగులో ఒక ప్రత్యేకమైన మరియు బలమైన అభిమానుల వర్గం ఏర్పడింది. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.